రాష్ట్రంలో బీసీ గణన మాత్రము చచ్చిపెట్టని చెప్పవచ్చు. ఎందుకంటే బీసీని మాత్రం తక్కువ చూపించడం జరిగింది, ఓసీలను మాత్రము ఎక్కువ చూపించడం జరిగిందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా తిన్మార్ మల్లన్న ఏదైతే ఉందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రులను కూడా చేయడం జరిగింది. అయితే అతని సోకాజ్ నోటీస్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలంతా ఈ రోజు నుంచి కూడా వాళ్ళ సత్తా ఎందుకు చూపించే సిద్ధంగా ఉన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ నాయకులు మొత్తం కూడా బీసీల అందరూ కూడా మేము ఏకతాటిగా ఉన్నామని చెప్తున్నారు. అసలు ఈ విషయాన్ని మనం సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్మన్ ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నారో పుట్టకిషోర్ గారు ఆధ్వర్యంలో బీసీ నాయకులతో ఉన్నారు. వారు మాట్లాడుతున్నా చెప్పండి, అసలు ఎందుకు మీరు సమావేశం నిర్వహిస్తున్నారు, దాని కారణం ఏంటి? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణన పేరుతోటి సర్వే నిర్వహించిందో అందులో దాదాపు 40 లక్షల మందిని బీసీలను చంపేసింది. మరి బీసీలు గతంలో ఉన్న కంటే బీసీలు పెరుగుతారు కానీ జనాభా కంటే తగ్గరు. మరి ఎందుకు తగ్గాల్సి వచ్చింది? ఇది తప్పుల తడక అని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ కుటుంబాలు అయితే మున్నూరు కుటుంబాలు అయితే అందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఈరోజు అందరినీ సంఘటితం చేసుకొని ఖచ్చితంగా పోరాటం చేస్తేనే రాజ్యాంగపరంగా మాకు రావాల్సిన వాటా అయితే హక్కులు అయితే దక్కుతాయి. కాబట్టి మేము అందరినీ ఐకమత్యం చేసుకొని పోరాటం సాగిస్తానికి ముందరిపోతాం. ముఖ్యంగా తిన్మార్ మల్లన్న ఏదైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఉన్నారు, ఆయన వ్యతిరేకించారు, ఆయన ఫోకస్ దాన్ని మీరు ఏం చూస్తున్నారు? తిన్మార్ మల్లన్న గారు ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు. వారు బీసీ కోసం కొట్లాడుతున్నారు. బీసీ కోసం కొట్లాడే ఏ నాయకునికైనా మద్దతు ఇస్తాం. ఒకవేళ షోకాజ్ నోటీస్ ఇచ్చిందంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి షోకాజ్ నోటీస్ ఇచ్చుకున్నట్టు అర్థం. అంటే మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఖచ్చితంగా కులగణన అనేది ఖచ్చితమైన వివరాలతో జరగాలి, కరెక్ట్గా జరగాలి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో సంఖ్య కరెక్ట్గా తెలవాలి. అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, సర్వే వివరాలన్నీ కూడా. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏంటంటే మొత్తం బీసీలతో ఏకమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆల్రెడీ ఏకమవుతున్నారు, ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. మేము ఈరోజు సూర్యాపేట నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది సూర్యాపేట, ఇది ఇక్కడ భవన్లో స్టార్ట్ చేసినాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారం 10 రోజులనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటుంది. బీసీ ఉద్యమం అందరూ కూడా మంచి ఆవేశం మీద ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో మాత్రం 42% ఖచ్చితంగా ఇస్తున్నారని డిమాండ్ చేస్తున్నారా? 100%, 42% ఇవ్వాల్సిందే. ఒకవేళ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, 42% మేము రాజ్యాంగం ఒప్పుకోకపోతే స్థానిక సంస్థల్లో 42% ఇస్తాం బీసీలకు అని. మేము డిమాండ్ చేసేది స్థానిక సంస్థలో కాదు, చట్టసభలో 42 సీట్లు ఇవ్వండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం. ఓకే, ఇక్కడ బీసీ నాయకులు చెప్పేదంటే ఒకటే ఖచ్చితంగా ఏంటంటే 42% అనేది మీరు అసెంబ్లీలో తీర్మానం చేయాలి, చట్టసభలో తీర్మానం చేయాలి. అంతేకాదు ఏంటంటే రిజర్వేషన్ల కోసమే మేము పోరాడుతున్నాం తప్ప ఏదో తాత్కాలికంగా మాత్రము ఎలక్షన్ల కోసం 42% మాత్రం మీకు ఎన్నికల్లో ఇస్తామంటే ఒప్పుకోలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము. ఎందుకంటే ఈ సూర్యాపేట నుంచి ఇది మొదలవుతుంది. ఖచ్చితంగా మేము సాధించే వరకు కూడా పోరాడతామని కూడా మున్నూరు కాపు నాయకులు తెగేసి చెప్తున్నారు.